అందరికీ నమస్కారం. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి మన ఈ కార్యక్రమంలో 23వ రోజుకి స్వాగతం అండి. ఇవాళ నేను మీకు కొన్ని ఫ్రేజెస్ ఇంకా ఇడియమ్స్ గురించినటువంటి ఇంట్రడక్షన్ ఇస్తాను. అసలు వాటి మీనింగ్ ఎప్పుడు యూజ్ చేయవచ్చు, యూసేజ్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఫస్ట్ చూడండి, ఆల్ ఇన్ ఆల్ అంటే అంతా తానై చూసుకోవడము, లేదా అంతా తనే రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకునేటువంటి పర్సన్స్ కొంతమంది ఉంటారు కదా, లేదా అందరినీ పలకరించుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆల్ ఇన్ ఆల్ అనేటువంటిది యూజ్ చేయవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ అవర్ స్కూల్ ఫంక్షన్ మిస్టర్ శంకర్ వాజ్ ఆల్ ఇన్ ఆల్ అంటే అన్నీ తానే చూసుకున్నాడు అనేటువంటి మీనింగ్ అనమాట. నెక్స్ట్ నవ్ అండ్ అగైన్ అంటే అప్పుడప్పుడు అని, అప్పుడప్పుడు. సో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ మిరాకిల్స్ హ్యాపెన్ నవ్ అండ్ అగైన్ అంటే అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి అని చెప్తుంటాం కదా. సో నవ్ అండ్ అగైన్ అంటే అప్పుడప్పుడు అన్న మీనింగ్ అండి. నెక్స్ట్ అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అగైన్ అండ్ అగైన్ అంటే ఊరికే విసిగిచ్చొద్దు, నన్ను ఊరికే అడగొద్దు అనేటువంటి ఇది అనమాట. అగైన్ అండ్ అగైన్ అంటే రిపీటెడ్గా మళ్ళీ అని. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆల్సో, లైక్ ప్లీజ్ డోంట్ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో సంథింగ్ లైక్ దట్ అంటే మళ్ళీ ఏదైనా చేస్తున్నా, సో అట్లాంటప్పుడు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, బ్రెడ్ అండ్ బటర్ అంటే ఉపాధి అని అర్థం అండి, అంటే జీవనాధారం, బ్రతుకు తెరువు. ఓకే, దానికి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి యాక్టింగ్ ఈజ్ హిస్ బ్రెడ్ అండ్ బటర్ అంటే అతని జీవితము, అంటే అతను యాక్టింగ్ పైన జీవిస్తాడు అనేటువంటి మీనింగ్ అనమాట దానికి. ఓకే, నెక్స్ట్ చూడండి, చాక్ బ్లాక్ అంటే ఇరుకుగా వంకర్ టింకర్గా ఉండడం అండి. ఓకే, నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ద స్ట్రీట్స్ వర్ చాక్ బ్లాక్ అంటే నేను కొత్త ప్లేస్ విజిట్ చేశాను, అక్కడంతా దారులన్నీ ఇరుకుగా వంకర్ టింకర్గా ఉన్నాయి అని. ఓకే, చాక్ బ్లాక్ మీన్స్ ఇరుకుగా వంకర్ టింకర్గా ఉండడం అనమాట. అంటే క్రిక్కిరిసిపోయి ఉంటాయి చూడండి క్రౌడెడ్ ప్లేసెస్ లాగా, అలాంటి వాటికి మనము చాక్ బ్లాక్ వాడచ్చు అనమాట. నెక్స్ట్ పిక్ అండ్ చూస్ అంటే చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవటం. ఓకే, సో నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి వి మస్ట్ పిక్ అండ్ చూస్ అవర్ లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, అంటే వెతికి తీసుకోవాలి అనే మీనింగ్. నెక్స్ట్ ఎవ్రీ నవ్ అండ్ అగైన్ అంటే వెరీ ఫ్రీక్వెంట్ అంటే చాలా ఫ్రీక్వెంట్గా, తరచు అన్న మీనింగ్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఐ విజిట్ మై పేరెంట్స్ ఎవ్రీ నవ్ అండ్ అగైన్ అంటే నేను మా పేరెంట్స్ దగ్గరికి తరచుగా వెళ్తూ ఉంటాను అనేటువంటి మీనింగ్ అండి. నెక్స్ట్ చూడండి, ఫేస్ టు ఫేస్ అంటే ముఖాముఖి అంటాం కదా, సో అది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ వి టాక్ ఫేస్ టు ఫేస్ వీ కెన్ అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్స్ అంటే మనము ముఖాముఖిగా ఎప్పుడైతే ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడతామో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండవు అనేటువంటి మీనింగ్ దీనికి. నెక్స్ట్ ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే కల్లా కపటం లేకుండా, ఎట్లాంటి దాపరికాలు లేకుండా అనమాట. లెట్ ఆల్ అవర్ యాక్షన్స్ బీ ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే మనం చేసే ప్రతి పని కూడా దాపరికం లేకుండా, కల్లా కపటం లేకుండా చేద్దాము అనేటువంటి మీనింగ్. ఓకే, సో ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే కల్లా కపటం లేకుండా అనమాట. నెక్స్ట్ ఫ్లక్స్ అండ్ రిఫ్లెక్స్ అంటే వాద ప్రతివాదాలు అంటే జనరల్గా ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ కానీ సభలు కానీ అవుతుంటాయి చూడండి, అంటే ఒకళ్ళు ఒకటి చెప్తే ఇంకొకళ్ళు ప్రతివాదం అంటే వాదించడం అలా చేస్తూ ఉంటారు కదా. సో వాద ప్రతివాదము అన్నటువంటి మీనింగ్కి ఫ్లక్స్ అండ్ రిఫ్లెక్స్ అనేటువంటిది మనం వాడచ్చు అనమాట. ఓకే, దీనికి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ దే హ్యాడ్ అ ఫ్లక్స్ అండ్ రిఫ్లెక్స్ ఇన్ ది మీటింగ్ అంటే వాద ప్రతివాదాలు జరిగాయి ఆ మీటింగ్లో అనేటువంటి మీనింగ్ అండి దీనికి. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి, గివ్ అండ్ టేక్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం అన్న మీనింగ్ అండి. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇట్స్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్ ఇన్ లైఫ్ అంటే లైఫ్ అనేటువంటిది ఇచ్చిపుచ్చుకోవడం పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనము ఒకరికి వేరే వాళ్ళకి సహాయం చేస్తాము, లేదా మనం ఎవరి నుంచైనా సహాయం పొందుతాము. సో గివ్ అండ్ టేక్ అంటే అదనమాట, ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది. నెక్స్ట్ గుడి అంటే మంచితనం నటించేటువంటి తత్వం అన్నమాట. అంటే నిజంగా మంచితనం లేనప్పటికీ కొంతమంది అతి మంచితనాన్ని నటిస్తూ ఉంటారు కదా, సో అది గుడి అంటే. దానికి ఎగ్జాంపుల్ చూడండి, వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గుడి పీపుల్ అంటే ప్రపంచం మొత్తం కూడా మంచి వాళ్ళకన్నా కూడా మంచితనాన్ని నటించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అనేటువంటి మీనింగ్ ఈ సెంటెన్స్కి. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే సద్భావంతో లేదా కలిసిమెలిసి అనేటువంటి, అంటే ఒకదానితో ఒకటి అన్న మీనింగ్ అనమాట. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్లే గ్రూప్ మూమెంట్ ఈజ్ దట్ ప్లే అండ్ లెర్నింగ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే ప్లే గ్రూప్ మూమెంట్, ఇప్పుడు మనము ప్లే గ్రూప్ అనేటువంటిది స్కూల్స్లో ఉంటుంది కదా, ప్రీ ప్రైమరీ స్కూల్స్లో. సో ఆ ప్లే గ్రూప్ మూమెంట్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే ఆడుతూ పాడుతూ చదువుకోవాలి అంటే ప్లేయింగ్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్
రెండు ఒకదానితో ఒకటి కలిసి అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మూమెంట్ వచ్చిందనమాట. సో ఒకదానితో ఒకటి సద్భావంతో అనేటువంటి మీనింగ్ దీనికి. ఓకే, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే. హాడ్జ్ పాడ్జ్ అంటే చిందరవందర చేయడం. ఓకే, గందరగోళంగా చిందరవందర చేసేయడం. దానికి సెంటెన్స్ చూడండి. వైల్ ట్రైయింగ్ హిజ్ హ్యాండ్ అట్ కుకింగ్ ఫర్ ద ఫస్ట్ టైం హీ మేడ్ హాడ్జ్ పాడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాడు అంటే జనరల్గా మనం ఏదైనా ఫస్ట్ టైం చేసేటప్పుడు వి మెసప్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ కలిపేయడము లేదా ఏది ఎక్కడ ఉంటుందో ఐడియా ఉండదు కాబట్టి ఇట్ హ్యాపెన్స్. సో అలా ఫస్ట్ టైం కుకింగ్ ట్రై చేసి మొత్తము చిందరవందర చేశాడు అనేటువంటి మీనింగ్ అండి దీనికి. ఓకే, హాడ్జ్ పాడ్జ్ అంటే గందరగోళం చేయడం, చిందరవందర చేయడం అనేటువంటి మీనింగ్. నెక్స్ట్ ఆఫ్ అండ్ ఆన్ అంటే అప్పుడప్పుడు అన్న మీనింగ్ అనమాట. ఆఫ్ అండ్ ఆన్ అంటే అప్పుడప్పుడు. హీ కమ్స్ టు మై హౌస్ ఆఫ్ అండ్ ఆన్ అంటే అతను అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటాడు అనేటువంటి మీనింగ్ దీనికి. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి. రెయిన్ ఆర్ షైన్. రెయిన్ ఆర్ షైన్ అంటే ఎండైనా వానైనా సరే అని, అంటే ఏదేమైనప్పటికీ అన్న మీనింగ్. యాక్చువల్లీ ఎండ వాన అని కాదు, ఏదైనప్పటికీ ఏదేమైనా సరే అని. మనం మామూలు సామెతలాగా చెప్తుంటాం కదా, ఎండైనా వానైనా నేను చేసే అంటే నేను పనికి వెళ్ళాల్సిందే లేదా పని జరగాల్సిందే అని. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూడండి. రెయిన్ ఆర్ షైన్ ఐ షుడ్ గో టు ఆఫీస్ అంటే ఏదేమైనా సరే నేను ఆఫీస్కి వెళ్ళి తీరాల్సిందే, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఆగడానికి వీల్లేదు, వెళ్ళాల్సిందే అనేటువంటి మీనింగ్ అనమాట. నెక్స్ట్ రియల్లీ అండ్ ట్రూలీ అంటే ఖచ్చితంగా, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అనేటువంటి చెప్తాను చూడండి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి లేదా ఏదైనా చెయ్యాలి అట్లాంటప్పుడు సో అట్లాంటప్పుడు మనము రియల్లీ అండ్ ట్రూలీ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, దానికి నేను తీసుకున్న సెంటెన్స్ చూడండి. ఐ విల్ సెండ్ యూ ద డాక్యుమెంట్స్ రియల్లీ అండ్ ట్రూలీ. ఓకే, ఇక్కడ నేను ఐ విల్కి షార్ట్ ఫామ్ తీసుకున్నాను. ఓకే, ఐ విల్ సెండ్ యూ ద డాక్యుమెంట్స్ రియల్లీ అండ్ ట్రూలీ అంటే ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా నేను డాక్యుమెంట్స్ పంపిస్తాను అని నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ టిట్ ఫర్ టాట్. టిట్ ఫర్ టాట్ అంటే దెబ్బకు దెబ్బ అంటాం కదా, అదనమాట. సో టిట్ ఫర్ టాట్కి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి. టిట్ ఫర్ టాట్ కెన్ నెవర్ ఎండ్ అ డిస్ప్యూట్ అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఏదైనా మనస్పర్ధలు వచ్చాయి, దానికి టిట్ ఫర్ టాట్ అంటే నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా చేస్తాను లేదా నేను అంటే అట్లా అనుకుంటూ పోతే ఆ డిస్ప్యూట్ అంటే ఆ మనస్పర్ధకి ఎండ్ ఉండదు కదా. సో అదనమాట ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్. ఓకే, టిట్ ఫర్ టాట్ అంటే దెబ్బకు దెబ్బ తీయడము అనేటువంటి మీనింగ్. నెక్స్ట్ టిటిల్ టాటిల్. టిటిల్ టాటిల్ అంటే ఊసిపోని కబుర్లు చెప్పుకోవడం, టైంపాస్ కోసం ఏమి తోచక అసలు ఏమి టాపిక్ లేకపోయినా కొంతమంది ముచ్చట్లు చేస్తూ ఉంటారు చూడండి, అవర్స్ టుగెదర్ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి దాన్ని ఊసిపోని కబుర్లని మనం టిటిల్ టాటిల్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. మెనీ పీపుల్ వేస్ట్ ద టైమ్ ఇన్ టిటిల్ టాటిల్ అంటే చాలామంది వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అలా ఊసిపోని కబుర్లన్నీ చెప్పుకుంటూ, పనికిరాని ముచ్చట్లు చేసుకుంటూ అనేటువంటి మీనింగ్. ఓకే, నెక్స్ట్ అప్స్ అండ్ డౌన్స్. అప్స్ అండ్ డౌన్స్ అంటే బేసికల్లీ ఏంటంటే ఒడిదుడుకులు అన్న మీనింగ్ అండి. అంటే లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా కామన్ కదా, ఒకసారి మనకి సక్సెస్ రావచ్చు, ఒకసారి ఫెయిల్యూర్ రావచ్చు. సో ఆ అప్స్ అండ్ డౌన్స్ని ఎదుర్కొని ఎవరైతే స్ట్రాంగ్గా నిలబడతారో వాళ్ళే సక్సీడ్ అవుతారు లైఫ్లో. సో అలా అనమాట. అప్స్ అండ్ డౌన్స్కి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి. ద గ్రేట్ మెన్ రైజ్ త్రూ ది అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్లో వచ్చేటువంటి ఒడిదుడుకులను ఎవరైతే స్ట్రాంగ్గా నిల్చుంటారో, అంటే ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నిరాశపడకూడదండి, నిరుత్సాహపడకూడదు, రెండిట్లో బ్యాలెన్స్ చేసుకుంటే ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళే లైఫ్లో ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు అనేటువంటి ఎగ్జాంపుల్ ఇదంటే గ్రేట్ పర్సన్స్ అంతా కూడా అలా ఒడిదుడుకులు చూసిన వాళ్ళే అని మీనింగ్ దీనికి ఈ సెంటెన్స్కి. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి. బీట్ అబౌట్ ద బుష్. బీట్ అబౌట్ ద బుష్ అంటే తిప్పి తిప్పి మాట్లాడడం. తిప్పి తిప్పి అంటే డొంక తిరుగుడుగా మాట్లాడడం బేసికలీ. ఓకే, అంటే విషయానికి రాకుండా డొంక తిరుగుడుగా మాట్లాడడాన్ని మనం బీట్ అబౌట్ ద బుష్ అంటాము. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి. కమ్ టు ద పాయింట్, డోంట్ బీట్ అబౌట్ ద బుష్ అంటే ప్లీజ్ కమ్ టు ద పాయింట్, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, డొంక తిరుగుగా మాట్లాడొద్దు అని. అంటే కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళది ఏదైనా చెప్పాలి లేదా వాళ్ళ పని చేయించుకోవడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు వేరే వేరే విషయాలన్నీ మాట్లాడుతుంటారు, అనవసరమైనవన్నీ, అంటే వాళ్ళు వచ్చిన పని చెప్పకుండా. సో అలాంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ బెడ్ ఆఫ్ రోజెస్. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే చాలా ప్రశాంతంగా, అంటే చాలా హాయిగా, ఎట్లాంటి బాధరబందీ లేకుండా, కష్టం అనేది లేకుండా ఉండడం అనమాట. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే కదా లైఫ్ అలా ఉంటే బాగుంటుంది అని. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. లైఫ్ ఈజ్ నో బెడ్ ఆఫ్ రోజెస్, బట్ లైఫ్ ఈజ్ నో బెడ్ ఆఫ్ రోజెస్ అంటే లైఫ్ అన్న తర్వాత వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఓకే, సో లైఫ్ అనేది ఎప్పుడూ అలా కష్టాలు ఏమీ లేకుండా, బాధరబందీలు లేకుండా ఉండదు అన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్ బ్రీత్ వన్స్ లాస్ట్. బ్రీత్ వన్స్ లాస్ట్ అంటే తుది శ్వాస విడిచడము అంటాం కదా, చనిపోవడము అని బేసికలీ దాని మీనింగ్. కాకపోతే ఇంకా కొంచెం ఫార్మల్ లాంగ్వేజ్లో
తుది శ్వాస విడిచారు అని చెప్తాం కదా, డైరెక్ట్గా చనిపోయారు అని చెప్పకుండా. సో దానికి బ్రీత్ వన్స్ లాస్ట్ అంటే అదనమాట మీనింగ్. ఓకే, ఇక్కడ చూడండి, వి కుడెంట్ బిలీవ్ దట్ మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ బ్రీత్ హిజ్ లాస్ట్. ఓకే, అంటే మా తాతయ్య చనిపోయారు లేదా అది చనిపోయారు అనేటువంటిది మేము నమ్మలేకపోయాము అనేటువంటి మీనింగ్ ఈ సెంటెన్స్కి. నెక్స్ట్ చూడండి, హ్యావ్ ఇన్ హ్యాండ్. హ్యావ్ ఇన్ హ్యాండ్ అంటే ఇప్పుడు నా చేతుల్లో ఉండడం. నా చేతుల్లో ఉండడం అంటే ఫిజికల్గా చేతుల్లో ఉండడం అని కాదు, ఇట్స్ రిలేటెడ్ టు సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ వర్క్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హౌ మెనీ ప్రాజెక్ట్స్ డూ యూ హ్యావ్ ఇన్ హ్యాండ్ అట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు నీ దగ్గర రెడీగా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హౌ మెనీ యూఆర్ వర్కింగ్ ఆన్ ఆర్ హౌ మెనీ యూఆర్ గోయింగ్ టు ఫినిష్, ఎన్ని వర్క్ చేస్తున్నారు, ఎన్ని ఫినిష్ చేయబోతున్నారు, ఇప్పుడు మీ చేతిలో అట్ ప్రజెంట్ ఉన్నటువంటివి అంటే ఓకే అయినవి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఐడిల్ కాంప్లిమెంట్. ఐడిల్ కాంప్లిమెంట్ అంటే ఇది ఒకలాంటి ఏమనాలి అంటే ఉత్తుత్తి పొగడతాండి, అంటే ముఖస్తుతి చేయడం. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది వాళ్ళ పనులు జరిపించుకోవడానికి కావచ్చు, లేదా కొంతమంది నైజం అలా ఉంటుంది. అంటే చిన్న చిన్న వాటికి కూడా అబ్బాను చాలా గ్రేట్ అని ఎదుటి వాళ్ళని పొగిడేస్తూ ఉంటారు. అంటే ప్లీజ్ చేయడానికి, జనరల్గా అంటే ఏమంటారు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అంటారు కదా, ప్లీజ్ చేయడానికి. ఏమీ లేని దానికి కూడా ఏదో చాలా గ్రేట్, మీరు అసలు ఇంకా మీ అంతటి వాళ్ళు లేరు అని పొగిడేస్తుంటారు చూడండి, అట్లాంటి దాన్ని ఐడిల్ కాంప్లిమెంట్ అంటారు అనమాట. అంటే ఏమీ లేని దానికి ఉట్టుటిగా పొగడ్డం అని. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దో హీ హ్యాస్ ప్రైజ్డ్ మై వర్క్ ఐ నో ఇట్ వాజ్ అన్ ఐడిల్ కాంప్లిమెంట్. అంటే అతను నన్ను ప్రైజ్ చేశాడు, బట్ అంటే ఒక్కొక్కసారి మనం వీ కెన్ మేక్ ఇట్ అవుట్, అంటే అది నిజం కాంప్లిమెంటా లేకపోతే ఐడిల్ కాంప్లిమెంటా మనం తెలుసుకోవచ్చు. అంటే వీడు ఉడికినే పొగుడుతున్నాడా లేదా నిజంగా పొగుడుతున్నాడా అని మనం వీ కెన్ మేక్ ఇట్ అవుట్ కదా. సో అలా అంటే అతను నన్ను మెచ్చుకున్నాడు, కానీ అది ఐడిల్ కాంప్లిమెంట్ అని నాకు తెలిసిపోయిందంటే ఉత్తిగా పొగుడుతున్నాడు అనేటువంటిది తెలుసుకున్నాను అన్న మీనింగ్ ఈ సెంటెన్స్కి. సో ఐడిల్ కాంప్లిమెంట్ అంటే ఏమీ లేని దానికి కూడా పొగడ్డం, ఉత్తుత్తి పొగడతా అని మీనింగ్ అండి. నెక్స్ట్ ఇడియం చూడండి, లే అప్ ఫర్ అ రైనీ డే. లే అప్ ఫర్ అ రైనీ డే అంటే కష్టకాలం కోసం దాచుకో అనేటువంటి మీనింగ్ అండి. అంటే మనం ఇప్పుడు అంటే ముందు చూపు అనేటువంటిది ఉంచుకోవాలి అనేటువంటి మీనింగ్ ఇండైరెక్ట్గా. ఓకే, అదే దానికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, డోంట్ స్పెండ్ లావిష్లీ యూ షుడ్ లే అప్ సమ్ మనీ ఫర్ అ రైనీ డే. అంటే ఇక్కడ ఫిజికల్ రైనీ డే అని కాదండి, అంటే కష్టం వచ్చినప్పటికీ పనికి రావడానికి కొంచెం, అంటే డోంట్ స్పెండ్ లావిష్లీ అంటే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోకు, రేపటి కోసం కొంత దాచుకో, లేదా రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా, సో సడన్గా ఏదైనా ప్రాబ్లం రావచ్చు, దానికోసం కొంత దాచుకో అనేటువంటి మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రహస్యాన్ని బట్టబయలు చేయడము అన్న మీనింగ్ అండి. దానికి ఎగ్జాంపుల్ చూడండి, రితు ప్లీజ్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. అంటే రితు నిజం చెప్పేసేయి. ఓకే, ప్లీజ్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్న అమ్మాయి, అది చెప్పేసేయి అనేటువంటి మీనింగ్ అండి. నెక్స్ట్ ఓపెన్ హ్యాండెడ్ మ్యాన్. ఓపెన్ హ్యాండెడ్ మ్యాన్ అంటే మనకి చేతికి ఎముక లేకుండా దానం చేస్తారు, లేదా అంటే ఏమీ ఆలోచించకుండా దానం చేస్తారు, ఖర్చు పెడతారు అంటారు కదా. కొంతమంది ఉంటారంటే వాళ్ళ దగ్గర ఉన్నంత కూడా ఖర్చు పెట్టేస్తుంటారు, ఫ్రెండ్స్కి కానివ్వండి లేదా ఎవరైనా పలకరించినా సరే, అంటే వాళ్ళతో పాటుగా సమానంగా ఖర్చు పెట్టేస్తుంటారు వెనకాడకుండా. సో అట్లాంటప్పుడు మనం ఓపెన్ హ్యాండెడ్ మ్యాన్ అనొచ్చు అనమాట. ఓకే, అంటే మంచి మనసుతోటి లెక్కలు చూసుకోకుండా ఖర్చు పెట్టే అతను అనేటువంటి మీనింగ్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూడండి, రమేష్ ఈజ్ అన్ ఓపెన్ హ్యాండెడ్ మ్యాన్. అంటే రమేష్ ఖర్చు పెట్టేటప్పుడు లెక్కలు చూసుకోడు, తను బాగా ఉదారంగా ఖర్చు పెడతాడు అనేటువంటి మీనింగ్. ఓకే, నెక్స్ట్ పార్ట్ అండ్ పార్సల్ అంటే భాగము, ఒక భాగము అనేటువంటి మీనింగ్ అండి. ఎగ్జాంపుల్ ఎవ్రీ పర్సన్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ. అంటే మనము సొసైటీలో ఒక పార్ట్ కదా, అంటే వీ కెనాట్ మనము సొసైటీ నుంచి మనం వేరు చేసుకోలేము. ఇట్స్ లైక్ సొసైటీలో మనము ఒక భాగం, ఎలా అంటే విడదీయరా అనేటువంటి అనుబంధం. బికాస్ హ్యూమన్స్ ఆర్ సోషల్ యానిమల్స్ కదా, అంటే మనము సోషల్ బీయింగ్స్ కదా. సో మనము సమాజం నుంచి దూరంగా అవ్వాలనుకున్నా అవ్వలేము, సమ్ ఆర్ అదర్ వే వీఆర్ కనెక్టెడ్ టు ది సొసైటీ. సో పార్ట్ అండ్ పార్సల్ అంటే అలాంటి ఒక భాగంగా ఉండడం అనమాట. ఓకే, నెక్స్ట్ స్నేక్ ఇన్ ద గ్రాస్. స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే చాప కింద నీరు అంటాం కదా, అంటే వాళ్ళు సైలెంట్గా ఉండి చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు చూడండి, అంటే చెడు చేసేవాళ్ళు, అలాంటి మీనింగ్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ ట్రస్ట్ హర్ షీ ఈజ్ అ స్నేక్ ఇన్ ద గ్రాస్. అంటే ఆమెని నమ్మొద్దు, ఆమె చాప కింద నీరు లాంటిది, అంటే మనకి ఏదో చెడు చేస్తుంది, ఆమెని నమ్మొద్దు అనేటువంటి మీనింగ్ అండి దీనికి.